అస్సలు పదవి మాట్లాడతావు ఎవరు నువ్వు? ఏం మాట్లాడలేదే ఏం కావాలి సార్? నీ పేరేంటి? వంచ అంటే గుండ్రా ఈ పేరు పుట్టగా పెట్టారా పెట్టక పుట్టావా? నాకు కూడా ఉందండి కాదండి ఇంకా టీ కాఫీ హార్లిక్స్ వారెటా నోటముడ్ సెలాక్ ప్యారెక్స్ కాంప్లెక్స్ ఇందాక చెప్పిన ఏమి లేవు కారణం తప్ప అరవై రూపాయలు నీకు ప్రేమ కావాలి, మీ నాన్న కొను కావాలి, మా నాన్న మీరు కావాలి, అన్నీ పెళ్లి జరగాలి, నువ్వు వెళ్ళిపోవాలి, నన్ను మర్చిపోవాలి. బాగా ఆలోచించి చెప్తున్నాను. నేను ఈ పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి గారి మంచి కాలం చెప్పడానికి ఇతర సాక్ష్యాలు కావాలి. సరే ఈ పెళ్ళదు ఇంకో అమ్మాయి చూస్తాను. ఆ పిల్ల కూడా పెళ్లి ముందు ఎవరితో వ్యవహారం తెలిస్తే అది మన పిచ్చి వెళ్ళా అది పెళ్లి ముందు పెడితే నువ్వు పెళ్లి అవుతున్నావు పెంచు ఎవరు అండి నువ్వు 4 రాళ్ళు ఉన్నాయి కేజీ బియ్యం పాల్గొస్తున్నావా ఒక్క లాభం ఉన్నాయి ఇంత మంచిగా ఉన్నానుకుంటావా అయినా పెళ్లి ముందు కానీ దీపావళి ఉండడం మన దసరా రోజు పేపర్ చోట్ల లోపాలుగా ఫోన్ చేయాలన్నమాట అంటే అప్పు బాధపడి తప్పు లేకుంటారు. అలాగే లోపాలుగా అంటే ఎవరో ప్రేమించిన బాబు లేచిపోయి దిగొచ్చిన బాబు అమ్మాయిని ఎక్కువ లేపుకుని మనం అనుకోవచ్చు. అర్థం కాదా? ఈ ఫోటో వాడు నాన్నకిచ్చి నెగిటివ్ రేట్స్ కింద ₹2 ఎక్స్ట్రా ఈ రోజుల్లో కేబుల్ టీవీ లేదు పెళ్లి ముందు అసలు అమ్మాయిలు దొరకడం కష్టం. నా మాటని వెళ్ళి ఏ పక్షాలు నేర్చుకుంటారా? ఇంకొక మాట మాట్లాడుతున్నారు ఆడపిల్ల గురించి అబద్ధాలు అవసరం మాకు లేదు. చూడండి మీరే చూడండి. కాబట్టి కోటి రూపాయలు సరిపెట్టుకున్నాడు. అదే ఇంకొక అయితే 10 కోట్లు ఇచ్చిన కన్నెత్తి కూడా చూసేవాడతారు. అదే సేపు చూస్తారు. నువ్వు జరగాల్సిన చూడండి. మా వాళ్ళు కళ్యాణ మండపంకి వెళ్ళాలా, రైల్వే స్టేషన్కి వెళ్ళాలా అన్నది మీ చేతుల్లో ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అలా తప్పంతా నాదే డాడీ. నేనే అతను ఇష్టపడ్డాను. అది తప్పని తెలిసిన నేనేం చేయలేకపోయాను. ఐమ్ సారీ డాడీ. ఐమ్ రియల్లీ సారీ. ఏం జరుగుతుంది ఇంట్లో? ఇంట్లో ఏమైనా కూతురు ఎవరితో మాట్లాడుతుందో ఏం చెప్తుందో కూడా తెలియదు. వాడి ఫోటో చూపించి మీ కూతురు ఎవరితో చెప్తుంది కాబట్టి ఫోటో ఎక్కువ ఇంటున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి తప్పిస్తే నా కూతురు క్యారెక్టర్ మంచిది కాదని నేనే స్వయంగా ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నా. నీతో మాట్లాడుతున్నా ఏం చెప్తావు? ఇంకొకటి ప్రేమించింది భయపడవు. ఏం చెప్తావు? ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాడి మీద వస్తుంది. ఎవరు చెప్పగలరు? అది తెలిస్తే ఏ ఆడపిల్ల ఇంట్లోంచి బయటకు ఇలా అందరి ముందు దోషులు నిలబెడతాం. అంటే రాత్రి ఎప్పుడు కూర్చుందో తెలియదు కాబట్టి ఎంగేజ్మెంట్ అయినా పెద్ద అయినా పట్టించుకోకుండా బయటకు చేస్తారా? సంస్కారం కాదానికి సంస్కారం ఉంది కాబట్టి మనసులో వేరే వాళ్ళ నువ్వు చెప్పిన వాడితో తాడి కట్టించుకోవడానికి తలుచుకుంది. ఇప్పుడైనా నన్ను ప్రేమించిన విషయం నీకెవరో చెప్పలేదు. అవును అదే కాదు. ఈ ప్రశ్నకి ఎప్పుడు సమాధానం చెప్పలేదు. నీకే ఊరంటే ఇష్టం, నీకే ఊరంటే ఇష్టం, ఏ రంగంటే ఇష్టం అని అన్ని విషయాల్లోనూ ఏంటంటే ఇష్టం అడుగుతాం. కానీ ఒక మనిషి విషయంలో నా కూతురు సంస్కారం ఉందా, కుటుంబానికి సంస్కారం ఉందా అని అనవసరం. మండపంలో పెళ్లి కూతురుందా, దాని వెళ్ళు తాగి పడి దాని మీ మర్యాద సరిగా చదివేదా? ఏమన్నా చెప్పండి సార్ ప్లీజ్. మీకు ఏం కావాలి చెప్పండి సార్ ప్లీజ్. సార్ మీకు ఏం కావాలి చెప్పండి సార్. ఆడుతున్నాను సార్. ఒక్క నిమిషం సార్. ఆ చేతులకు చెప్పండి సార్. ఆ చెప్పండి ప్రాబ్లం తీసుకోవాలి ప్లీజ్ సార్. రావాలి నేను సార్ ఏం సార్ ఏంటంటే అమ్మాయికి ఈ మధ్యలో ఏం సార్ మీరు ఆ అమ్మాయి కూడా నేను నాకు అమ్మాయికి ఏం సార్ ఏమో నిజంగా ఇది అమ్మాయికి నాకు ఏ సమయం లేదండి. మా అమ్మకి నాకు చాలా మా అమ్మాయి కొట్టి చెప్పాను సార్. అమ్మాయి చెప్పు సార్. నా మాట బాబు ఈ ఒక విషయం అతనికి కూడా ఆలోచిస్తున్నాను. అదే మీరే చెప్పండి సార్. ఇప్పుడు పెళ్ళి అయిపోతాయి సార్. నేను మరొకటి కాదు సార్. అలాగే నడవలేదు సార్. వాటి మాట్లాడండి సార్. నేను చెప్పలేదు సార్. ఇంకో మాట్లాడండి సార్. సార్ నా మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. ఒక్క నిమిషం నన్ను మీరు చూస్తారు మీరు చూస్తారు. అమ్మాయి ఎవరు సార్? అది చెప్పండి
ఎవరు కలిగేస్తాడో వాడి కాలు నరికేస్తాడు. డబ్బు ఏంటి అడిగి చేస్తావా ఎక్కడ ఉన్నాను నీకు ఏ కోట్ల కూడా లేదు నన్ను ఎక్కడ నీలో ఒక్కడు కూడా ఈ పెళ్లి తప్పకుండా